హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగకి ఎలా అయినా షాక్ కొట్టి తను చనిపోవాలి అని పక్కా ప్లాన్ వేసుకుంటాడు వీరు. కానీ ఆ ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకంటే గంగకి కరెంట్ షాక్ కొట్టగానే అక్కడికి రుద్ర వచ్చి వుడెన్ స్టిక్తో గంగని పక్కకి తోసేస్తాడు. ఇంకలా గంగ స్పృహలోకి వస్తుంది. రుద్ర, ఏమైంది గంగ, ఎందుకు ఇలా చేశావు, జాగ్రత్తగా ఉండాలి కదా అని అడుగుతారు. సార్, నేను జాగ్రత్తగానే ఉన్నాను సార్, కానీ అని మొత్తం ఆలోచించుకొని వీరు తన్ని డైవర్ట్ చేయడాన్ని గుర్తు చేసుకుంటుంది గంగా. సార్, ఇదంతా వీరు అన్నయ్య ప్లానే సార్. ఎందుకంటే నేను భానుగారి కేసుని రీఓపెన్ చేస్తున్నానని ఇదంతా చేశాడు సార్ అని గట్టిగా చెప్తుంది. షటప్ గంగా, ఇంకొకసారి ఇలా మాట్లాడొద్దు. ఎందుకంటే విని విని నీకు విసుగు రావటం లేదేమో కానీ చెప్పి చెప్పి నాకైతే చాలా అంటే చాలా విసుగొస్తుంది. వీరు చాలా మంచివాడు, ఈ ఇంటి నమ్మకాన్ని గెలుచుకున్నవాడు. నేను పారుని పెళ్లి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను అని ఏదో నీపై కోపం ఉండుంటుంది, కానీ మనుషుల్ని చంపేంత చెడ్డవాడేమీ కాదు వీరు. తను ఒక అనాథైనా తనంతట తనే చదువుకొని కష్టపడి మా పెదనాన్నలాగే ఒక మంచి స్థానంలో ఉండాలి అనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఇంకెప్పుడు నువ్వు బ్యాడ్గా మాట్లాడొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుద్ర. ఇదంతా దొంగచాటుగా వింటూ ఉంటాడు వీరు. ఇంక ఇది విని లోపలికి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇషిక వస్తుంది. వచ్చి, బ్రో, ఈ కన్స్ట్రక్షన్ ఫైల్ చూడు అని అంటుంది. అయినా ఏదో ధ్యాసలో ఉంటాడు. ఏమైంది బ్రో, ఎందుకు అలా ఉన్నావంటే గంగ విషయంలో నా ప్లాన్ ఫ్లాప్ అయింది అని అంటారు. బ్రో, నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకంటే నా విషయంలో కూడా అలాగే. నేను గంగ చేసిన కేక్ని ఓవర్ హీట్ చేయాలి అని అనుకుంటే ఏం చేశారో తెలుసా? నన్ను నన్ను గట్టిగా అరిచారు. అరిచి, నువ్వు ఎప్పటికీ గంగ స్థానానికి చేరుకోలేవు, గంగ క్యారెక్టర్తో పోస్తే క్యారెక్టర్ చాలా తక్కువ అని పెద్దగా వార్నింగ్ ఇచ్చారు. అలాంటప్పుడు ఎందుకు బ్రో, మనకు అవసరమా అని అంటుంది. హేయ్, ఇంకా ఎక్కువగా మాట్లాడద్దు ఇష్క. ఎందుకంటే నేనేమి చేత కానివాణ్ణి కాదు. నాకు ఆస్తి, అంతస్తు ఇదంతా సెకండరీ ప్రయారిటీ. నా ఫస్ట్ ప్రయారిటీ ఈ ఫ్యామిలీని నాశనం చేయడమే అని అంటాడు వీరు. కరెక్ట్గా అప్పుడే శకుంతల అక్కడికి వస్తుంది. శకుంతలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే వీరు అండ్ ఇషిక, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు వీరు, ఏదో అంటున్నావేంటి, నాశనం చేయడమే నీ ఫస్ట్ ప్రయారిటీ అంటున్నావు, ఏం నాశనం చేస్తావు అని అడుగుతుంది. అంటే అది అత్తయ్య గారు, ఏం లేదు, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటున్నాను కదా, అందులో కొంతమంది కాంపిటీటర్స్ కావాలని మనం కోట్ చేసిన రేట్ కంటే తక్కువ రేట్కి టెండర్ వేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే వాళ్ళని వదిలిపెట్టను, వాళ్ళ టెండర్ని నాశనం చేస్తాను అంటున్నాను, అంతే అని అంటారు. చూడు వీరు, నిన్ను నా కొడుగ్గా అనుకొని చెప్తున్నాను. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళకి చెడు చేయాలనుకుంటే ఆ చెడు మనకే తగులుతుంది. వాళ్ళు మనల్ని నాశనం చేయాలనుకుంటే వాళ్ళే నాశనం అవుతారు. ఈ విషయంలో నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువగా స్ట్రెస్ కూడా తీసుకోవద్దు, సరేనా అని అంటారు. థ్యాంక్ యూ అత్తయ్య గారు అని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇంక వెంటనే శకుంతల, అమ్మయ్య, వినలేదులే అని ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది ఇషిక. నేను మాత్రం ఆ గంగని బయటికి పంపించకుండా ఊరుకోను అని అంటారు. సరే బ్రో, ముందైతే కిందకి వెళ్దాం రా అని చెప్పి ఇంకా ఇషిక వీరు ఇద్దరు కిందకి వస్తారు. అప్పుడే కరెక్ట్గా వంశీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే విజయేంద్ర ప్రతాప్ కూడా అలా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. గంగ మాత్రం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ విషయాన్ని ఎలా అయినా గంగ రుద్ర సార్కి చెప్పాలి, కన్విన్స్ చేయాలి అనుకున్నాను, కానీ రుద్ర సార్ నా మాట వినటం లేదు. ఇప్పుడు మరి నేనేం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే, ఏయ్ గంగా, ఏంటి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. అబ్బే, ఏం లేదు, ఏం లేదు పెద్దోరు అని అంటుంది. నీ మొహంలో ఇలాంటి కన్ఫ్యూజన్ని మేము ఎక్కువసేపు చూడలేంలే, నిజం చెప్పు, ఏమైంది అని అడుగుతారు. అంటే అది అని తడబడుతూ ఉంటే, చెప్పమని అడుగుతున్నాను కదా, చెప్పు అని అంటారు. పెద్దోరు, నాపై ఇందాక హత్యాయత్నం జరిగింది పెద్దోరు. నేను ఇవాళ సార్ రాకపోయింటే ఖచ్చితంగా నాకు కరెంట్ షాక్ తగిలి పైకి పోయేదాన్ని. ఇవాళ సార్ నన్ను కాపాడారు కాబట్టి సరిపోయింది. కానీ దీనంతటికీ కారణం
ఎవరో తెలుసా పెద్దోరు, ఇదిగో ఇక్కడ ఉన్న వీరునే. వీరు వల్లే ఇదంతా జరిగింది. నన్ను చంపడానికి వీరు ప్రయత్నిస్తున్నాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? నేను భాను గారి కేసుని రీఓపెన్ చేస్తున్నానని వీరు ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసరికి గంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గట్టిగా అడుగుతుంది శకుంతల. అవును, నేను చెప్పేది నిజం అమ్మగారు, నేను చెప్పేది నిజం 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 అననేలోపు ఒక్కటి చెంపపై కొడతాడు. వెంటనే రుద్ర షాక్లో ఉండిపోతారనమాట. అలా పాపం వెంటనే గంగా, ఎన్నిసార్లు చెప్పాలి గంగా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పాను కదా వీరు అలాంటి వాడు కాదు అని, చెప్పాను కదా. చెప్పినా ఎందుకు ఎందుకు నువ్వు నా మాటలు వినిపించుకోవటం లేదు? నా మాటల్ని పట్టించుకోవటం లేదు? ఏ నీకు నేను చెప్పేది అర్థం కావటం లేదా అని గట్టిగా అడుగుతాడు. రుద్ర, నువ్వు చేసింది తప్పు, నువ్వు మాట్లాడుతుంది తప్పు, కాబట్టి వెంటనే వెళ్ళి వీరు బావకి సారీ చెప్పు అని అంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుంది గంగా. ఏంటి, రుద్ర చెప్తే వినటం లేదు, సరే ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను, వెళ్ళి వీరుకి సారీ చెప్పు గంగా అని అంటారు శకుంతల. లేదమ్మగారు, నేను సారీ చెప్పను, నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నేను సారీ చెప్పను అని గట్టిగా అంటుంది. ఒక్కసారిగా ఇంకా వీరుకి హ్యాపీగా అనిపిస్తుంది. రుద్రకు మాత్రం చాలా కోపం వస్తుంది. చూడు గంగా, నువ్వు ఒకవేళ సారీ చెప్పకపోతే ఈ ఇంట్లో ఉండే అర్హతని నువ్వు కోల్పోయినట్టే, పద అని ఇంకలా లాక్కొని తీసుకువెళ్తూ ఉంటాడు గంగని. సార్ సార్ ఎక్కడికి సార్ అని అంటుంది. ఈ ఇంట్లో నువ్వు ఉండే అర్హతని కోల్పోయావు గంగా, ఎందుకంటే నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఒక భర్తగా నాకు గౌరవం ఇవ్వటం లేదు, ఒక పెద్దవాళ్ళుగా మా పెద్దమ్మ మాటను కూడా వినటం లేదు. అలాంటప్పుడు నీకు ఇంట్లో ఉండే హక్కే లేదు, పద అని చెప్పి ఇంకా అలా తన్ని బయటికి తీసుకువెళ్తూ ఉంటే, ఆగండి సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? అయినా నేను ఇంటి కోడల్ని, నేను ఇంటి కోడల్ని అని అందరికీ తెలుసు. అలాంటప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. నన్ను మీరు ఇలా చేయడం తప్పు సార్ అని అంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి కూడా బయటికి వెళ్ళనంటావా అని అంటారు. అవును, వెళ్ళను సార్ అని అంటుంది. సరే, ఎంతసేపు ఇక్కడ ఉంటావో ఉండు, నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ నిన్ను మాత్రం ఇంటికి తీసుకు వెళ్ళేదే లేదు అని గట్టిగా చెప్తుంది. ఇంక వెంటనే అలా షాక్లో ఉండిపోతారు అందరూ. వెంటనే విజేంద్ర ప్రతాప్, వీరు ఇలా చేయడం తప్పు, తనకి నచ్చ చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి, అంతేకాని ఇలా తనపై చేసుకొని ఇంట్లోండి గెంటేయడం మన ఇంటి లక్షణమే కాదు అని అంటారు. లేదు పెదనాన్న, పెదనాన్న ఆల్రెడీ తనకి నచ్చ చెప్పాను పెదనాన్న, కానీ తను నా మాట వింటం లేదు, మొండికేస్తుంది, అందుకే ఇలా చేయక తప్పటం లేదు పెదనాన్న. ఎంతసేపు బయట ఉంటుందో అంతసేపు బయట ఉండనివ్వమను, ఎందుకంటే ఈ ఇంట్లో వాళ్ళపై తెలియకుండా నిందలు వేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో తనకు కూడా అర్థం అవ్వాలి కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే తనైతే ఇంకా వెళ్ళిపోతాడు రుద్ర. రుద్ర వెళ్ళిపోగానే అలా వెళ్తుందన్నమాట ఇషిక గంగ దగ్గరికి. చూసావా నువ్వెక్కడున్నావో, ఇది ఇది నీ స్థాయి అంటే, ఇప్పటికైనా అర్థం చేసుకో అని అంటారు. నేను కాదు, నేనంటే ఏంటో నువ్వు నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకుంటావు, ఆ విషయం నాకు బాగా తెలుసు, నువ్వు తర్వాత తెలుసుకో అని గట్టిగా చెప్తుంది గంగా. అంటే ఇంత జరిగినా నీ పొగరు మాత్రం తగ్గలేదా అని అంటారు. తగ్గదు కూడా, ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు కాబట్టి అని గట్టిగా చెప్తుంది. అవును, నువ్వెలాంటి తప్పు చేయలేదు, అంతే కదా, సరే అలాగే ఉండు, నిన్ను ఎప్పటికీ కరుణించి ఇంటికి తీసుకువెళ్తారో నేను కూడా చూస్తాను అని ఇంకా అలా చూస్తూ ఉంటుంది. వెంటనే ఇషిక ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వీరు. బ్రో, నిజంగా నువ్వు సూపర్ బ్రో, ఎందుకంటే ఇంత త్వరగా అన్నావో అంత త్వరగా గంగ బయటకు వచ్చేసింది, యు ఆర్ సో లక్కీ అని అంటుంది. ఎస్, ఇప్పుడు తన్ని వీళ్ళు ఎప్పటికీ ఇంటికి రానివ్వరు, నేను ప్రశాంతంగా ఉంటాను అని వీరు నవ్వుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా శ్రీను, అదే గంగ అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది కదా శ్రీను, అతను గంగను చూడ్డానికి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంటి గంగ ఇక్కడుంది, గంగా నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతారు.
అంటే అన్నయ్య అది అననేలోపు తను ఎందుకు ఇక్కడ ఉందంటే ఒకటే దానికి కారణం. తప్పు చేసింది, బయటికి గెంటేశారు అని అంటాడు వీరు. ఏంటి, తప్పు చేసిందా? లేదు, మా గంగ ఎలాంటి తప్పు చేయదు. అమ్మా, నువ్వు ముందు రా అమ్మా, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటారు. లేదన్నయ్య, నేను రాను. నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. ఆయనే వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని గట్టిగా చెప్తుంది గంగ. అయ్యో, ఈ గంగ ఏంటి ఇంత మొండిగా ఉంది? వాళ్ళని చూస్తుంటే మాట వినేలా లేరు, వీళ్ళని చూస్తుంటే కూడా మాట వినేలా లేరు. కాబట్టి నేను వెంటనే ఈ విషయాన్ని వెళ్ళి తనతో చెప్పాలి, పిన్నితో చెప్పాలని చెప్పి ఇంక వెంటనే అలా బయలుదేరుతాడు. బయలుదేరి పిన్ని, బాబాయ్, ఒకసారి నేను చెప్పేది వినండి అని ఇంకా జరిగిందంతా చెప్తాడు వాళ్ళకి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు పైడిరాజు అండ్ లక్ష్మి. పైడిరాజు ఏమో, నేను అప్పటికీ చెప్తూనే ఉన్నానా ఇలాంటిదేదో జరిగిద్దని? నాకు ముందే తెలుసు. వాళ్ళు మన అమ్మాయిని బ్రతకనివ్వరు, కానీ నువ్వు మాత్రం వాళ్ళు మంచోళ్ళు మంచోళ్ళు అని వాళ్ళ మాటలు నమ్ముతూనే ఉంటావు. ఇప్పటికైనా అర్థమైందా అని అంటారు. ఏవండి, ఆగు నువ్వు, అసలు ఏం జరుగుతుందో ముందు తెలుసుకోవాలి కదా, పద అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా ఇద్దరు బయలుదేరుతారు. బయలుదేరి వెంటనే పైడిరాజు లక్ష్మి ఇద్దరు గంగ దగ్గరికి వస్తారు. గంగ, ఏంటమ్మా ఇది, నువ్వు నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి? రా వెళ్ళిపోదాం అని అంటారు. అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అదేంటే, నువ్వు ఇంత కష్టాల్లో ఉంటే రాకపోతే ఎలా? నేను మాట్లాడతాను. బాబు, బాబు, రుద్రబాబు అని రుద్రని పిలుస్తూ ఉంటుంది లక్ష్మి. ఇంకా రుద్ర బయటికి వస్తాడు. వెంటనే విజయేంద్ర ప్రతాప్, అమ్మ లక్ష్మి, మీరు ఇలా వచ్చారేంటి? రా అమ్మ, లోపలికి రానంటారు. లేదు బాబు, నేను లోపలికి రమ్మని చెప్పడానికి పిలవలేదు, ఇదిగో మాట్లాడడానికి వచ్చాను. ఏం తప్పు చేసింది? నా నా కూతురు ఏం తప్పు చేసింది? ఎందుకు మీరు తన్ని ఇంతలా బాధ పెడుతున్నారు అని అడుగుతారు. ఏం తప్పు చేసిందా? ఈ ఇంటికి అడ్డు అధికారం లేకుండా తను చెప్పిందే కరెక్ట్ అనుకుంటుంది, కాబట్టి తన తల పొగరు దిగాలనే ఇలా చేశాం. అయినా తనకెంత ధైర్యం కాపితే ఈ ఇంటి అల్లుడు వీరుకి. పెద్దమ్మ, ఇంకా వాళ్ళతో డిస్కషన్ అవసరం లేదు. తన్ని ఎప్పటికీ ఈ ఇంటికి నేను రానివ్వను అని అంటారు రుద్ర. అయ్యో, తన తరపు నేను క్షమాపణ చెప్తున్నాను, రానివ్వండి బాబు అని అంటారు. లేదు, రానివ్వను అని ఇంకలా లోపలికి వెళ్ళిపోయేసరికి అప్పుడే పాపం పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. ఇంకా వర్షం వస్తున్నా సరే అలా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నించుని ఉంటుంది. ఎంత నించుని ఉన్నా సరే ఏమి మాట్లాడకుండా అలా వర్షంలో పాపం తడిచి తడిచి కుప్ప కూలిపోతుంది. వెంటనే గంగ, ఇంకా గంగని చూస్తూ ఉంటాడనమాట రుద్ర. అయ్యో గంగ అని గంగని అలా ఎత్తుకొని ఇంటికి తీసుకొస్తాడు. అదంతా చూసి విజయేంద్ర, చూసావా నేను అనుకుందేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? అయినా తను అలాగే అనుకున్నాం, కానీ రుద్రకి బాధ్యతలు తెలుసు. గంగ ఇలా మాట్లాడుతుంది అంటే దానికి కారణం ఏదో ఉంది, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా అలా ఆలోచనలో పడతారు విజయేంద్ర. వెంటనే ఇంకా గంగనైతే లోపలికి తీసుకొచ్చి, గంగ నీకేం కాలేదు కదా అని చెప్పి లోపలికి తీసుకొస్తాడు. సార్, ఎందుకు సార్ నన్ను లోపలికి తీసుకొచ్చారు అని అడుగుతారు. నేను తీసుకొచ్చింది నీ భర్తగా కాదు, ఒక సాటి మనిషిగా, అది గుర్తుపెట్టుకో అని లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే రుద్ర, పాపం గంగ మాత్రం అలా వెక్కి వెక్కి ఏడుస్తూ, లేదు, ఎలా అయినా నేను ఖచ్చితంగా వీరు గురించి నిజాలు బయట పెట్టాలి, లేకపోతే వీళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు. నో, ఎలా అయినా వీరు నిజస్వరూపం బయటపెట్టి తీరాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది గంగా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.